ప్రియమైన వారలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రభు యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నామండి. ప్రియమైన నిన్నటి దినాన జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ గురించి, ఆమె జీవితాన్ని గురించి మనం ధ్యానించుకున్నాము. ఈరోజు మనము ఆమె చెప్పినటువంటి ప్రవచనాన్ని గురించి మనం ధ్యానించుకున్నాము. ఆమె ఎవరికి ప్రవచనం చెప్పిందంటే, ప్రభు యేసుక్రీస్తు యొక్క తల్లిగారు అయినటువంటి మరియమ్మకు ఈమె ప్రవచనం చెప్పిందండి. ప్రియమైన లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనంలో మనం చదువుతున్నాము. 42వ వచనం నుండి మనం చదివినప్పుడు మరియ వెళ్ళి ఎలిజబెత్కు శుభాకాంక్షలు చెప్తుందండి. ఆమెని అంటే విష్ చేస్తుంది. అప్పుడు ఈ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఆమె యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తుంది. అప్పుడు ప్రియమైన దేవుడా, ఈ యొక్క ఎలిజబెత్ బిగ్గరగా అంటుంది, స్త్రీలలో నీవు దీవించబడిన దానవు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అంటుందండి. మరియాకి ఈ యొక్క ఎలిజబెత్ చెప్పినటువంటి మొదటి ప్రవచనం ఏంటి? స్త్రీలందరిలో నువ్వు ఒక్కతివే దీవించబడిన దానివి అంటుందండి. ప్రియమైన స్త్రీలందరిలో అనేటువంటి మాట, స్త్రీలలో అనేటువంటి మాటలో హవ్వ కాలము నుండి మరియమ్మ కాలం వరకు ఉన్నటువంటి అందరు స్త్రీలు వచ్చేసారు. ఆ యొక్క సంఖ్యలో హవ్వ వస్తుంది, హవ్వ అక్కడ ఉంది, సారమ్మ అక్కడ ఉంది, తర్వాత రెబ్కా ఉంది, అక్కడ రాయల్ ఉంది, లేయా ఉంది, రూత్ ఉంది. ఇలాగా చాలామంది స్త్రీలు ఆ యొక్క సంఖ్యలో వచ్చేసారు. ఎవరి గురించి పరిశుద్ధ గ్రంథం అలా రాయబడలేదు. కానీ మరియమ్మకు దేవుని ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే, స్త్రీలలో నీవు దీవించబడిన దానవు, ఆశీర్వదించబడిన దానవు అంటుంది. ప్రియమైన ఎందుకు? ఈ యొక్క లోక రక్షకుణ్ణి తన యొక్క గర్భములో మోస్తుంది కాబట్టి ఆమె స్త్రీలలో దీవించబడింది. ప్రియమైన మనమందరం కూడా యొక్క లోకంలో అందరికన్నా మనం ప్రత్యేకమైన వారు, దీవించబడిన వారు. ఎందుకంటే ప్రభు యేసయ్య మనలో పుట్టున్నాడు కాబట్టి, మనలో యేసయ్య పుట్టున్నాడు కాబట్టి మనము కూడా ఈ యొక్క లోకంలో అందరికన్నా రక్షింపబడిన వారము, యేసయ్యని కలిగిన వారము, మనము ధన్యులము, దీవించబడిన వారము. రెండవది, ఈ యొక్క ఎలిజబెత్ మరియమ్మకు చెప్పేటువంటి రెండో ప్రవచనం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చింది, నాకు అంటే ఎలాగ లభించింది, ఎలాగ నాకు అది కలిగింది అని ఈమె అడుగుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, మరియమ్మ అంటే ఆమెకు గర్భంలో యేసయ్య ఉన్నాడు, ఇంకా ఆయన పుట్టలేదు. పుట్టబోయే బిడ్డ ఎవరు అని చెప్పి పుట్టక ముందే ఈ యొక్క ఎలిజబెత్ ప్రవచిస్తుంది మరియమ్మకు. నీ గర్భంలో ఉండేటువంటి ఆయన నా ప్రభువు, నా యజమానుడు, ఈ లోకానికంతా ఆయన యజమానుడు అనేటువంటి ప్రవచనాన్ని మరియమ్మకు ఎలిజబెత్ చెప్తుంది. నా ప్రభు తల్లివి నీవు, అమ్మా, నువ్వు నీ గర్భంలో నువ్వు మోసేటువంటి వ్యక్తి బిడ్డ సామాన్యమైన వాడు కాదు. ఈ లోకానికి ప్రభువు ఆయన, ఈ యొక్క లోకానికి దేవుడు, ఈ లోక పాపమును మోసేటువంటి దేవుని గొర్రెపిల్లను నువ్వు గర్భంలో మోస్తున్నావు అమ్మా అని చెప్పి, నా ప్రభు తల్లి అని చెప్పి, నా ప్రభు అని చెప్పి ఈ యొక్క ఎలిజబెత్ యేసయ్యను తన యజమానుడిగా అంగీకరిస్తుందండి. మూడవదిగా ప్రియమైన బిడ్డలారా, ఆమె అనేటువంటి మాట, దేవుని ద్వారా నీకు చెప్పబడినవి నీకు ఖచ్చితంగా నెరవేరును, దేవుని ద్వారా నీకు వాగ్దానం చేయబడినవి నీకు నెరవేరును, కాబట్టి నమ్మిన నీవు ధన్యురాలవు అనేటువంటి మాటను మనం చదువుతాం. ప్రియమైన మూడో ప్రవచనం ఏంటి? నీకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది అని చెప్పి అక్కడ ఈ యొక్క ఎలిజబెత్ ఇంకొక ప్రవచనం చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ప్రవచనం ద్వారా దేవుడు మనకుతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, నేను గతంలో నీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము నేను నెరవేర్చేటువంటి దేవుడును, నేను నీ జీవితంలో ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తానని చెప్పి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఎలిజబెత్ మరియమ్మకు చెప్పినటువంటి 3 ప్రవచనాలు, స్త్రీలలోనూ దీవించబడిన దానవు, రెండోది నువ్వు నా యజమానుని యొక్క నా ప్రభు తల్లివి, మూడవది దేవుడి నీకు చెప్పినటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరు. ప్రియమైన యొక్క క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుడు మనకు కూడా ఒక 3 వాగ్దానాలు వస్తున్నాయి. నువ్వు ధన్యురాలు, నువ్వు దీవించబడిన వాడు, నువ్వు దీవించబడిన దానవు. రెండోది, నీవు దేవుడు నా కుమారుడవు, నీవు నా బిడ్డవు అని చెప్పి ఆయన అంటున్నాడు. మూడవదిగా, నేను నీకు వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటిని నేను నెరవేర్చే దేవుడిగా ఉన్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో మనం ధైర్యంగా ఉందాము. ఇంకా కొద్ది రోజుల్లో మనం యొక్క సంవత్సరాన్ని ముగించబోతున్నాము. నా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు ఆయన నెరవేర్చే దేవుడు అనేటువంటి స్థిరమైన నమ్మకం గల వారిగా మనం ముందుకు సాగదుముగాక. ప్రార్థన చేద్దామా?
ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి ఎలిజబెత్ తండ్రి మరియమ్మకు చెప్పినటువంటి 3 ప్రవచనాల గురించి తండ్రి మేము ధ్యానించుకోవడానికి మా కృపను అనుగ్రహించడానికి స్తోత్రం అయ్యా. మేము దీవించబడిన వారము అయ్యా. మాకు మీరు చెప్పినట్టు వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అని చెప్పి తండ్రి, మరియమ్మ జీవితము ద్వారా మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ వాగ్దానాలు మా ఒక్కొక్కరి జీవితంలో నెరవేరునుగాక. నిన్ను మా జీవితంలో కలిగి ఉన్నప్పుడు అయ్యా మేము ధన్యులుగా మారగలము అని తండ్రి మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం అయ్యా. స్తోత్రం. మేము ఒక్కొక్కరు తండ్రి నిన్ను కలిగిన వారిగా మేము ఉండడానికి, నిన్ను ప్రకటించే వారిగా ఉండడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీ బిడ్డలకు చెప్పిన వాగ్దానాలు, నీ ద్వారా ఇవ్వబడిన వాగ్దానాలు యేసు నామములో నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో నీ హస్తం తోడు వారు ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.